హాయ్ స్పైసీ రైడర్స్, వెల్కమ్ టు శ్రీకారం రుచులు. ఇవాల్టి మన హెల్తీ రెసిపీ అమ్మమ్మల కాలం నాటి తోటకూర పప్పు పులుసు. కావాల్సిన పదార్థాలు ఎర్ర తోటకూర కానీ మామూలు తోటకూర కానీ పెద్దవి 2 కట్టలు. మనకి ఆకుకూర అనంగానే ఇసుక కానీ మన్ను కానీ ఉంటాయండి, అవేమీ లేకుండా 4 సార్లు వాటర్లో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. తోటకూర కడిగిన తర్వాత ఇలా తరుక్కోవాలండి. పెద్ద ఉల్లిపాయని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. వేడి నీళ్ళలో నానబెట్టిన పెద్ద ఉసిరికాయంత చింతపండు, 4 పచ్చిమిరపకాయ చీలికలు, 1 వెల్లుల్లిపాయని పీల్ చేసి పెట్టుకోవాలి. 1 కప్పు కందిపప్పును తీసుకుని వాటర్లో వాష్ చేసి తర్వాత ఫ్రెష్ వాటర్ పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా కందిపప్పు 50% ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉడికించుకుందామండి. ఇలా ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉడికిన తర్వాత దీనిలో మనం తరుక్కున్న తోటకూరను వేసి ఒకసారి కలిపి పెట్టుకుని తోటకూరని ఉడికించుకోవాలి. మనం ఈ తోటకూర పప్పు ఉడికేలోపు తిరగమూత వేసుకోవటానికని చిన్న గిన్నె పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసి దానిలో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ వేసి వేయించుకుందామండి. 1 వెల్లుల్లిపాయని పీల్ చేసి ఆ వెల్లుల్లిపాయని కూడా వేసి కట్ చేసిన పచ్చిమిరపకాయ చీలికలను కూడా వేసుకుని వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పులుసులోకి వెల్లుల్లిపాయలు అనేది ఆప్షనల్ అండి. ఇలా కందిపప్పు, తోటకూర, ఉల్లిపాయలు అన్నీ పూర్తిగా ఉడికిన తర్వాత మనం నానపెట్టుకున్న చింతపండు నుంచి 1/2 కప్పు చింతపండు రసం తీసుకుని ఈ పులుసులో పోసి పులుసుకి సరిపడా కారం, ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని ఉసిరికాయ అంతా బెల్లం గడ్డను కూడా వేసుకుని కలిపి పెట్టుకుని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలండి. తోటకూర పులుసు పూర్తిగా ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న తిరగమూతను వేసుకుని ఒకసారి కలిపి పెట్టుకుని 1 మినిట్ ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఆరోగ్యకరమైన కమ్మని తోటకూర పప్పు పులుసు మనకి రెడీ అయిపోయింది. కందిపప్పుతో తోటకూర పులుసు కూర వేడివేడి అన్నంలోకి కానీ, కర్డ్ రైస్లోకి, చపాతీల్లోకి, జొన్న రొట్టెల్లోకి, దేనిలోకైనా చాలా బాగుంటుందండి. తప్పనిసరిగా ట్రై చేసి మీ అభిప్రాయాల్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఫుడ్ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.